పార్వతీపురం మన్యం జిల్లా ఆర్ వెంకంపేట సీతానగరం మండలం మా ప్రతినిధి తావిటి రాజుతో ముఖాముఖి భేటీ. ఆయన పిఎస్సిఎస్ చైర్మన్ రెడ్డి రామకృష్ణ తెలుగుదేశం పార్టీ పంచాయతీ వార్డు నెంబర్ 2 టైమ్స్ చేసినారు. నమస్తే అండి. నేనైతే చిన్నప్పటి నుండే అంటే ఇప్పుడు నేను 7th క్లాస్ 6th క్లాస్ నుండే నాకు తెలుగుదేశం అంటే ఫేవర్. ఎన్టీ రామారావు 83లో వచ్చిన కాండి అప్పటి నుండి కూడా మేము జెండా పట్టుకుని తిరిగేవాళ్ళం. మాకు కంట తవిటినాడు గారిని అప్పుడు ఉండేవారు. అతనికి ఎందుకంటే అతను 2-3 తిరిగేవాళ్ళం. అప్పటి నుండి కూడా ఇప్పుడు కూడా కంటిన్యూగా ఇప్పుడు తెలుగుదేశంలోనే మేము కంటిన్యూగా జస్ట్ మన 19లో జగన్ ఏదో ఓడబడుస్తుందని చెప్పేసి వాడు వచ్చి సంవత్సరకాలం కూడా అలా ఉండలేకపోయాను. ఎందుకంటే మన పసుపు అలవాటు పడినటువంటి వాళ్ళు ఎవరు కూడా మిగతా దీంట్లో ఉండలేదు. 1 yearలోనే మళ్ళీ అటు నుండి బయటకు వచ్చేసాను. అక్కడ నుండి వాళ్ళతో తిరుగుబాటు చేసి మాకైతే ఇది వరకు ఉన్నటువంటి 363 ఓట్ల మెజార్టీతో వైసీపీనప్పుడు మేము ఎమ్మెల్యేకి ఇచ్చాం. మేమందరం సపోర్ట్ ఉండేటప్పుడు. అలాంటిది మళ్ళీ అక్కడ ప్రెసిడెంట్ కూడా యునానిమస్ ఇక్కడ చేయడం జరిగింది. అంతవరకు కూడా మేము అందులో పార్టిసిపేట్ చేస్తాం. తర్వాత 1 year తర్వాత అతని పాలన అవన్నీ కూడా నాకు నచ్చలేదు. అంతా కూడా మోనార్కిజంగా వెళ్ళడం జరుగుతుంది. అసలు కార్యకర్తకి అనేటువంటి గుర్తింపు లేకుండా పోయింది. అసలు ఎవడెక్కడ ఏడ్ చేస్తాడో ఎవడు ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల నాకు ఇక్కడ నచ్చక నేను వెంటనే టీడీపీలోకి మళ్ళీ జంప్ అవ్వడం జరిగింది. అక్కడ ఇవ్వలేకపోయాం. ఎందుకంటే మొదటి మన పసుపు రక్తమే. దానివల్ల ఏంటంటే అందులో ఉండలేకపోయాం. ఆఫ్టర్ ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత మొన్న మన విజయ్ చంద్ర గారు వచ్చారు. విజయ్ చంద్ర గారిని చూడడానికి చాలా అట్రాక్ట్ అయ్యాం మేము. ఎందుకంటే యువకుడు అంటే మాకన్నా చిన్నవాడు అయితే చూస్తే ఎప్పుడు అన్న 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 అంటూ మా భుజాలు తట్టుకొని ఇక్కడికి వస్తే మీరు 363 ఓట్ల మెజార్టీ ఉందన్న మీ ఊరిని 2 ఓట్ల మెజార్టీ అని చాలా నేను. అయితే అప్పుడు మా అన్నయ్య మన రెడ్డి సింహాచలం గారు మా సొంత అన్నయ్య అండి. ఎక్స్ సర్పంచ్ పెంట ఉమామహేశ్వరరావు కూడా మా మామయ్య అండి. అతను 2 times ఏమో ఇక్కడ గ్రామానికి సర్పంచ్గా చేశారండి. తర్వాత లాస్ట్ టైం పోటీ చేయలేదు. అతను ఇప్పుడు నెక్స్ట్ క్యాండిడేట్ కూడా అతనికి ఎవరికి ఉన్నాయండి. ఈవెన్ అంటే ఏదంటే ఎమ్మెల్యే గారు ఎవరికి చెప్తే మేమైతే ఆయన మాట మీద మేము బదులై ఉండాలి. తప్పదు. ఎందుకంటే అతను పెద్దోడు కదా. తనకి ఈరోజు అవకాశం ఇచ్చాడు అంటే ప్రజల్లోకి ఇంకా సేవ చేయడానికి వెళ్ళడానికి. అతను చెప్పిన ప్రకారమే ఈరోజు కూడా చాలా చక్కగా విజయ్ చంద్ర గారు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మేము ఎక్కడున్నా పలకరించి మమ్మల్ని చక్కగా ఇప్పటికి అది ఉందండి. ముందు జోగరా దగ్గరికి వెళ్ళాము చేస్తాము ఎవరిని పట్టించుకునేవారు కాదు. ఆ టైంలో గెలిచిన 4 రోజుల తర్వాత వీళ్ళు ఎవరైనా చూసేవారు. కానీ ఈరోజు సంవత్సరం 6 నెలలు అయినప్పటికీ కూడాను విజయ్ చంద్ర గారు ఇక్కడ మనం అక్కడెక్కడ మన వాసన తగ్గితే చాలండి. రామకృష్ణ గారు ఏటన్నా ఏం చేస్తున్నారు, బాగానే ఉన్నారు కదా, ఊర్లో అంతా బాగుంది కదా, మనకి ఏమైనా చేయవలసి ఉంటే అతను పిలిచి అడుగుతారు. అతనిలో ఉన్నటువంటి పదవి మర్చిపోయి పూర్తిగా అసలు నేను ఎమ్మెల్యే అనే విషయాన్ని అసలు సొంత అన్నదమ్ములకు ఏమన్నా అది అనుకుని భుజం మీద చేసుకుని చక్కగా ఇప్పుడు మా కార్యకర్తల్లో నూతన ఉత్తేజం రావడానికి కారణం కూడా అదే. అయితే మేము ఆ రోజు సూపర్ 6 తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ గ్రామం అంతా కూడా నేను ఒక్కడినండి తిరిగాను. ఇంటింటికి 365 ఓట్ల మెజార్టీని ఒక్కోటైనా మెజార్టీ తీసుకొచ్చి మీకు ఇస్తాం, మాట ఇస్తాం, ఆ రోజే మీ దగ్గరికి వచ్చి మాట అడుగుతామని చెప్పేసి ఎమ్మెల్యే గారితో మాకు ఏది కావాలి మా అప్పుడు మాత్రం గట్టి ఫిల్ట్ పట్టుకొని మీకు అడుగుతాం సార్ అన్నట్టు మాట్లాడాం సార్. అంత ముందు వచ్చేటప్పుడు చాలా చక్కగా అతను కూడా రిసీవ్ చేసుకుని రామకృష్ణ నువ్వు నన్ను గెలిపించు, నీకు ఏం చెప్పి నన్ను అడుగు, మీరే నాకు ఇదని చెప్పేసి ఆ రోజు కూడా మాకు అంత భరోసా ఇచ్చారు. ఈ రోజు కూడా భరోసాని ఎక్కడ కూడా మాకు డ్రాప్ అవ్వకుండా చక్కగా మమ్మల్ని తీసుకెళ్తున్నారు. అయితే ఆ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో నేను మన నియోజకవర్గంలో ఫస్ట్ వచ్చాను. దానికి మెమోటో కూడా మన లోకేష్ గారు వచ్చారు కదా, నాకు మెమోటో ఇచ్చారు. అలాగే సూపర్ 6ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలో నేను మండలంలో ఫస్ట్ వచ్చాను. నియోజకవర్గంలో ఫస్ట్ దానికి వచ్చాను బాబు షూరిటీ పెట్టి, మండలంలో ఫస్ట్ దీనికి వచ్చాను సూపర్ 6లో. ఇవన్నీ కూడా చేసుకుంటూ తర్వాత అంటే మిగతా అంటే యూట్యూబ్లో చూసి కొన్ని విషయాలు ఉంటాయి ఊర్లోనే ఉంటాయి. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, తర్వాత చేసినటువంటి ఇవన్నీ కూడాను ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇలాగుంటుంది, మనం గెలిపించామంటే ఇలాగుంటుంది, పిల్లల భవిష్యత్తు ఇలాగుంటుంది, మనం చదువుకున్న పిల్లలు మన ఇంట్లో ఉన్నాడు, మనకి ఎన్ని పెన్షన్లు మనకి వృత్తి పెట్టవు, మన ఇంట్లో ఒక పిల్లడు పనికొస్తే మొత్తం మన ఇల్లు స్టేటస్ మన స్టేటసే మారిపోతుంది. ఈ 3000 కోసం కుక్కరు పడతావా, నీ పిల్లడి భవిష్యత్తు కోసం కుక్కరు పడతావు, ఒక్కసారి ఆలోచించండి, చెయ్యండి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అంటే చెప్పే మనిషే కానీ అంటే చెప్తాడు చేసే మనిషే కానీ ఒట్టి మాటలు చెప్పడు. ఈరోజు మనకి అంటే తెలంగాణ ఇప్పుడు మన రాష్ట్రం వెళ్ళిపోవచ్చు కానీ సైబరాబాద్ కానీ హైదరాబాద్ కానీ డెవలప్మెంట్ కోసం అంతా చేసింది ఇదే. ఈరోజు కూడాను అప్పుడు తీసుకొచ్చినటువంటి ఐటీ రంగం అన్నింటిలో కూడా ఈరోజు తెలుగు
తెలుగు ప్రజలు ఎక్కడికక్కడ ఉన్నారంటే దానికి అంతటి కారణం మన చంద్రబాబు నాయుడు గారు. ఓకే ఓకే చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగం అనేటువంటి తెలియజేసింది చంద్రబాబు. ఆ రోజు ఎత్తి ఐటీఐ విజన అది ఇదని చెప్పి ఎగతాలు చేస్తే ఈరోజు అదే వచ్చింది. ఇంక ఇప్పుడు కొత్తగా మనకి ఏది అమరావతిలో ఇప్పుడు లేటెస్ట్గా ఇంకో ఏదో తీసుకొస్తానంటున్నారు. అది తీసుకొస్తే అసలు పూర్తిగా అంటే మిగతా దేశాలన్నీ కూడా మనం అంటే దేశంలోనే మన రాష్ట్రం ఓకే అండి మంచి పొజిషన్కి వెళ్తుంది, మంచి స్థాయికి వెళ్తుందని 2047 నాటికి పెట్టారు. తర్వాత ఇప్పుడు మన ప్రాజెక్టులు ఉంటే ప్రాజెక్టులు తర్వాత 5 సంవత్సరాల తప్ప నీరు రావడం తెలియదండి కాలువలంతా. ఓకే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం విడిచిపెట్టారు. అటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కూడాను మనకి ఒక 15 రోజుల్లోనే ఎమ్మెల్యే గారు తన సొంత నిధులైనా ఖర్చు పెట్టి నేను ముందు ప్రజలకు నీరు తేవాలి తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నారు, రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ఎప్పుడు ఏ టైంలో కూడా వెళ్ళదు ధాన్యం. ఓకే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ధాన్యం అక్కడ పొక్లింగ్ అయ్యి అక్కడ నెంబర్ వచ్చేసరికి ఆ ధాన్యం మిల్లు దగ్గరికి వెళ్ళకముందు డబ్బులు పడేటువంటి పరిస్థితి. వెంటనే 1 అవర్ వితిన్ 24 అవర్స్ 1 అవర్లో పడిపోయి వితిన్ 24 అవర్స్ ఇచ్చారు కానీ 1-2 అవర్స్లోనే పడిపోతుంది. మన ధాన్యం అక్కడ చేరకముందే మనకి మెసేజ్ వచ్చింది. మనకి రైతులకు కావాల్సింది ఏంటి? రైతు ఎప్పుడైతే క్షేమంగా సంతోషంగా ఉంటాడో ఆటోమేటిక్గా ప్రభుత్వం సక్సెస్ అయినట్టే లెక్క. మిగతా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు అటు ఇటు ఉంటారు, వాళ్ళకి కావాల్సిన కోరికలు ఉంటాయి, స్ట్రైకులు చేస్తారు, ధర్నాలు చేస్తారు, వాళ్ళకి యూనియన్స్ ఉంటారు. రైతుకి యూనియన్ ఉండదు. రైతు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏమిస్తుందా ఏం చేస్తుందా మనకి వాళ్ళు ఏటీ ఇవ్వట్లేదు. మన ఇన్ టైంలో మనం పండిన పంటకి మంచి మద్దతు ధర ఇచ్చేసి మన పంట అదంతా క్షేమంగా వెళ్ళిపోతే మనకి డబ్బులు ఇన్ టైంలో పెడితే చాలు అనేటువంటి మన రైతు. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే సార్ ఈరోజు మీకు అనుభవం ఉంది. టీడీపీ ప్రభుత్వంలో మీరు ఒక వ్యత్యాసం చూశారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి దీనికి గల తేడా ఏంటి చెప్పగలరు? అంటే మీకు ఒక అవగాహన ఉంది కాబట్టి నేను అడుగుతాను ఈ క్వశ్చన్. మీకు వైసీపీ గవర్నమెంట్ అనేటువంటిది ఇవ్వడం ఇచ్చింది, కానీ బటన్ నొక్కిన తర్వాత ఇమీడియట్గా అమౌంట్ పడాలి, కానీ ఎప్పుడు అమౌంట్ ఇమీడియట్గా పడలేదు. తర్వాత ఏంటంటే అమ్మఒడి ఉంది. ఇప్పుడు మన ఎన్డీఏ మన